అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాన్ ఆధార్ లింకింగ్ గురించి కంప్లీట్‌గా, ఈజీగా, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ యొక్క ఆధారు, పాన్ లింకింగ్ అనేది లింక్ చేస్తే ఎవరికి లాభం? అదే లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది? అసలు ఆధార్, పాన్ లింకింగ్ అనేది ఎవరికి అవసరం లేదు అనే 3 విషయాల గురించి మీకు క్లుప్తంగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం వీడియోలోకి వెళ్ళే ముందర మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ పాన్ ఆధార్ లింకింగ్ అంటే ఏమిటి? సో పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో ఇది ఒక ట్యాక్స్ నెంబర్ అనమాట పాన్ అనేది. సో ఆధార్ అనేది ఒక ఐడెంటిటీ ప్రూఫ్, అంటే ఒక అడ్రస్ ప్రూఫ్ అనమాట. సో ఇది గవర్నమెంట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లీన్గా ఉండడానికైతే మనకు లింక్ చేయడానికి మ్యాండేటరీగా అయితే చేయడం జరిగింది. సో పాన్ ఆధార్ లింక్ కాకపోతే మీ యొక్క పాన్ నెంబర్ అనేది ఇన్ఆపరేటివ్ అవుతుందన్నమాట. అంటే మీ యొక్క పాన్ నెంబర్ ఉంది కానీ దాన్ని యూజ్ చేసుకోలేం. సో దాని మీనింగ్ అన్న పాన్ ఆధార్ లింకింగ్ అంటే. సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, పాన్ ఆధార్ లింక్ చేస్తే ఏం లాభం? అసలు ఈ లింక్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? సో లింక్ చేసిన తర్వాత మనము ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, ట్యాక్స్ రీఫండ్స్ పొందొచ్చు అనమాట. సో బ్యాంక్ అకౌంట్ కానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఎక్కడైనా సరే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈజీగా అయిపోతుంది. సో మనం 50,000 కన్నా ట్రాన్సాక్షన్లో డిపాజిట్ కావచ్చు, విత్డ్రాయల్ కావచ్చు, ట్రాన్సాక్షన్ ఈజీగా చేయాలంటే పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో కేవైసీ అప్డేట్ అనేది, అంటే నో యువర్ కస్టమర్, అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఈజీగా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో పెనాల్టీ, వెరిఫికేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా ఉంటుంది. షార్ట్గా చెప్పాలంటే మీ ఫైనాన్షియల్ వర్క్స్ అన్నీ స్మూత్గా జరిగిపోతాయి అన్నమాట. సో ఈ యొక్క పాన్ ఆధార్ లింకింగ్ చేయడం వల్ల ఇది లాభం మనకైతే. నెక్స్ట్, పాన్ ఆధార్ లింక్ కాకపోతే ఏం జరుగుతుంది? సో లింక్ చేయకపోతే మీ పాన్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, అంటే ఇన్ఆపరేటివ్ అయిపోతుంది. అంటే పాన్ ఉన్నా కూడా మన యొక్క పాన్ నెంబర్ అనేది యూజ్ చేయలేము. ఐటీఆర్ ఫైల్ చేయలేము. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఫైల్ చేయలేరు. సో కొంతమంది ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత సో దానికోసం రీఫండ్ కోసం ఉంటుంది కదా, ఆ రీఫండ్ కూడా పొందలేమన్నమాట. ఎందుకంటే పాన్ అనేది యాక్టివ్లో ఉండదు. సో మనమైతే కొత్త బ్యాంక్, ఏదైనా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేము. సో ఇంకొంతమంది అయితే షేర్ మార్కెట్లో కానీ ఇంకెక్కడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు అయితే కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలంటే పాన్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి, లింకింగ్ అయితే ఉండాలి. సో అలా లింక్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయలేము. నెక్స్ట్, టీడీఎస్ అనేది మనకి ఎక్కువగా కట్ అయిపోతుంది. సపోజ్ పాన్ కార్డ్ అంటే ఒకలా కట్ అవుతుంది, పాన్ కార్డ్ లేకపోతే ఒకలా కట్ అవుతుంది అనమాట. సపోజ్ మీకు పాన్ కార్డ్ ఉండింది అనుకోండి, ఒక 10% టీడీఎస్ అలా కట్ అవుతుంది. అదే పాన్ కార్డ్ లేకపోతే 20% టీడీఎస్, అంతకన్నా ఇంకా ఎక్కువ కూడా కట్ అవ్వచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనీ వర్క్స్, ఏదైనా ఫైనాన్షియల్ వర్క్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి, స్టాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకు మనం చేయకపోతే ఈ విధంగా నష్టాలు ఉంటాయి. సో చూసారు కదా లాభం ఎలా ఉంటుంది, నష్టం అనేది ఎలా ఉంటుంది. సో నెక్స్ట్, పాన్ ఆధారు లింక్ అయిందా లేదా తెలుసుకోవాలి. సో అదే నేను ఫోన్లో చూపిస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఫోన్ బాగా ఎక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా incometax.gov.in అని, ఈ అఫీషియల్ సైట్ని మీరైతే ఓపెన్ చేసుకోవాలి. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్, మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంది, అంటే మనం లింక్ చేసామా లేదా తెలుసుకోవడానికి. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమి నాకు వచ్చింది, ఈజ్ ఆల్రెడీ లింక్ టు ద ఆధార్, నాకు పాన్ నెంబర్ అయితే లింక్ అయిందని చెప్పి వస్తుంది. ఒకవేళ లింక్ కాకపోతే లింక్ అవ్వలేదని చెప్పి వస్తుంది. సో ఆ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వస్తే, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఎలా లింక్ చేయాలి? నెక్స్ట్ ఒకవేళ మనం చేయలేదు వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా లింక్ చేయాలి? ఇంకొంచెం కింద స్క్రోల్ చేస్తే లింక్ ఆధార్ అని ఉంది. సో లింక్ ఆధార్ పైన క్లిక్ చేసుకోవాలి. లింక్ ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ ఆధార్
ఇక్కడ పాన్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనేది హైలైట్గా ఉంటుందన్నమాట. హైలైట్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఫీజు కానీ అడిగితే ఫీజు ఎంటర్ చేయాలి. ఫీజు అమౌంట్ కట్టిన తర్వాత మీకు నెక్స్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ యొక్క ఆధార్ అనేది లింక్ అనేది సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. సో అలా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం చూసాం కదా ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకున్నాక మీ యొక్క ఆధార్ పాన్ అనేది లింక్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇందాక నేను చూపించిన విధంగా మీకైతే వస్తుంది. సో ఈ విధంగా మనం ఆధార్ పాన్ అయితే లింక్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఇచ్చేయండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ఒకసారి క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో నేను అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఎవరికి లింక్ చేయడం అవసరం లేదు, ఎవరికి ఆధారు పాన్ అనేది ఎవరికి లింక్ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలుసుకుందాము. సో ఎన్ఆర్ఎస్కి అయితే అవసరం లేదు, అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, 8 years అబోవ్ సీనియర్ సిటిజన్ అంటారు కదా, 80 సంవత్సరాల కంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ పాన్ అనేది కంపల్సరీగా అవసరం లేదు. నెక్స్ట్, అస్సాము, మేఘాలయ, జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్స్, ఫారిన్ నేషనల్స్కి అవసరం లేదు. సో రిమైనింగ్ వాళ్ళందరూ ఆధార్ పాన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎవరైతే December 31 లోపు మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ చేయకపోతే January 1, 2026 నుంచి మీ యొక్క పాన్ కార్డు ఉన్నా కూడా ఇన్యాక్టివ్ అవుతుంది, ఆపరేట్ అయిపోతుంది. ఎందుకంటే మీ పాన్ ఉన్నా కూడా మీరు వాడుకోలేరు, లార్జ్ అమౌంట్ కూడా ట్రాన్సాక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో పెనాల్టీ పడకుండా ముందే మీరైతే కంపల్సరీగా అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో పెనాల్టీ అయితే ఇంచుమించు 1000 రూపాయల దాకా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీగా ఇమీడియట్గా మీ యొక్క పాన్ నెంబరు లింక్ అయిందా లేదా ఇమీడియట్ నేను చూపించిన విధంగా మీరు అయితే వెంటనే చెక్ చేసుకోండి ఒకసారి. పాన్ ఆధార్ లింకింగ్ గురించి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.